విద్యారంగాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను స్వాగతిస్తున్నామని, విద్యా వ్యవస్థలో ప్రత్యేక మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పీఆర్డీయూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. మార్కాపురం పట్టణ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పీఆర్టీయూ యూనియన్లో చేరారు. నూతనంగా యూనియన్లో చేరిన ఉపాధ్యాయులను యూనియన్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మార్పులు చేస్తూ నూతన ప్రభుత్వం కొన్ని సవరణలతో విద్యారంగానికి నూతన శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘంగా ఈ మార్పులను స్వాగతిస్తున్నామని అన్నారు. పాఠశాల విద్యా విధానంలో సమగ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి పాఠశాలలో కనీసం 5 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి 30% ఆర్ఐను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, పీఆర్టీయూ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, మండల రామాంజనేయులు, పద్మజ, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, మహేష్, రాజగోపాల్ రెడ్డి, చెన్నారెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ విధానాలు, విద్యా వ్యవస్థపై ఉన్న సమస్యలపైన మేము సంధించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు మార్పు చేస్తూ విద్యా విధానంలో నూతన ప్రభుత్వం కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని మేము కూడా ఉపాధ్యాయులుగా సంఘపరంగా స్వాగతిస్తున్నాము. మరి ముఖ్యంగా పాఠశాల స్ట్రక్చర్నే మార్చడం జరిగింది. ఫౌండేషను, బేసిక్ ప్రైమరీ, మోడల్ ప్రైమరీ అనే 3 విధాలుగా విభజన జరిగింది. మరి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పి నిబంధనతో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మరి అదేవిధంగా సంఖ్యాపరంగా సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో 5 మంది ఉపాధ్యాయులు ఉండేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. మరి ఏ కారణం చేత కూడా గత సంవత్సరంలో ఎంపీఎస్ విధానం మోడల్ ప్రైమరీ స్కూల్ విధానం తీసుకొచ్చారు. 1 ఇయర్ అయింది. మళ్ళీ ఏ కారణం చేతనైనా పాఠశాల సంఖ్య లేదని చెప్పి, పెరగలేదని చెప్పి కారణంగా ఆ ఉండే పోస్టును రేషనలైజ్ చేయకూడదని పీఆర్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఎందుకంటే నూతనంగా మనం ఈరోజు స్ట్రక్చర్ ఏర్పాటు చేశాం కాబట్టి వాటి వల్ల మంచి చెడులు జరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ పాఠశాల సంఖ్య పెరగాలన్నా, పాఠశాలపై నమ్మకం రావాలన్నా 1-2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 2 సంవత్సరాల వాళ్ళకు 2 సంవత్సరాల కాలేజీ వరకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో ఫౌండేషను, బేసిక్, మోడల్ వాటిని కదల్చకుండా యథావిధంగా కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ హై స్కూల్ ప్లస్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాటిలో హై స్కూల్ ప్లస్ గవర్నమెంట్ పెట్టడం వల్లనే ఆ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లలను పోగు చేసి అక్కడ +2 ఇంటర్మీడియట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వము అక్కడ +2 అయితే ఏర్పాటు చేయడం జరిగింది, కానీ వాటికి సంబంధించిన ఉపాధ్యాయులను నియమించడం లేదు. దానివల్ల ఆ ఉపాధ్యాయులు పిల్లలు నష్టపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే